మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుబడు మార్గములు కలుగు చేయను. చిన్న ప్రార్థన చేసుకున్న స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. లేఖనాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభావిగా వచ్చిన అందరితో మీరే మాట్లాడిన ఆయన పరిశుద్ధుడు మాట్లాడే దేవుడు ప్రభాతాన్ని మరొకసారి ఈ కార్యమైతే మేము ఇంతవరకు సాక్ష్య రూపంలో విన్నాము. ప్రభాతాన్ని ఏదైతే మీరు మా పట్ల చేస్తారు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ముందుకు వస్తున్నాం. మీ లేఖనాలతో మనతో మాట్లాడమని దీన్ని ఆశీర్వదించమని యేసు నామములో నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చదవడమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఇది అందరికి మనుషులకు వచ్చిందేనా ఇంకేమైనా ఎంతగా వెరైటీగా వచ్చిందా? కరోనా ఎవరికి వచ్చిందమ్మా? అందరికి వచ్చిందా? కుక్కలని బాగుంది. మన ఏరియాలకు పాపం జంతువుల పరిస్థితి దేనికి వచ్చిందో దేనికి రావడం తెలియదు కానీ టెస్టులు లేదు. కానీ సాధారణంగా మనుషులకు కలిగేది ఏ జబ్బు వచ్చినా ఒక అట్టు వ్యాధి కానీ మనకి ఏదైనా కానీ సాధారణంగా ఇది మనుషులందరికీ వచ్చింది. కరోనా వచ్చిన టైంలో మనుషులందరికీ వచ్చింది. అది కూడా ఫ్లూవర్ వచ్చింది అనుకోండి, అందరికి వచ్చినట్టు వచ్చింది. ఆ మధ్యలో డెంగ్యూ ఫీవర్ కానీ లేకపోతే స్వైన్ ఫ్లూ కానీ రకరకాల కొన్ని జబ్బులు వచ్చినట్లు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఇప్పుడు ఏదో అయిపోయింది అని మనకు కంగారు పడ్డానికి లేదు. కానీ లోకంలో అందరికి ఎలాగుందో అలాగే మనకు కూడా వచ్చింది. దేవుడు నమ్మదగిన వాడు. ఎన్ని వచ్చినా సరే ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు నమ్మదగిన వాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్తామా? చూడండి, అదే కరోనా వచ్చి హాస్పిటల్లో డబ్బులు కట్టి ఎంతో మంది అయినా సరే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అదే 6 నెలల్లో మనం చూస్తున్నాం టీవీలో పెద్ద లిస్టులు ఎంతమంది ఈ ఊర్లో పోయారు, అంతమంది ఆ ఊర్లో పోయారు. మొత్తానికి ఇండియా లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి ఆ రన్నింగ్ రేస్ లో ముందుకు వచ్చి సెకండ్ ప్రైజ్కి వచ్చేసింది. సెకండ్ ప్రైజా థర్డ్ ప్రైజా? ఫస్ట్ ఇయర్నా? ఎందుకంటే ఇండియా అదొక ఆశ, అదొక రకమైన పరిగెట్టి ముందుకెళ్ళిపోవడం ఎందుకు వెళ్ళాలో తెలియదు. ఏదేమైనా సెకండ్ ప్లేస్ తెచ్చుకోవడం అయితే ఇంట్లో కరోనాలో ఇది గొప్పగా చూసుకోవడం కాదు, కానీ ఎంతగా చింతించాల్సిన విషయం కదా. ఎందుకంటే ఇండియాలో ఉన్నవాళ్ళు పేద ప్రజలు ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు. ఈ హాస్పిటల్ కూడా ఇదే ఒక అవకాశం అని చెప్పి ఉన్నవాళ్ళు అందరి దగ్గర పిండేస్తున్నారు. లక్షలు కోట్లు కూడా అవసరమైతే, ఎందుకంటే ప్రాణి చాలా ముఖ్యం. ఎంతైనా రెడీ. మీరు చూడండి, డాక్టర్ అంటే ఎన్ని ప్రయోగాలు చేయాలి అన్ని చేసి మంచిగా చెప్పారు. నిజం అదే జరుగుతుంది. పెద్ద పెద్ద హాస్పిటల్ సరిపడం మనం చూస్తాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఎవరి పట్ల? ఆయనను నమ్ముకునే వారి పట్ల. హల్లెలూయా. ఎవరు ఆయన నమ్ముకున్నారో ఆయన వారిని విడిచిపెట్టే దేవుడు కాడు. హల్లెలూయా. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. వాళ్ళకి వచ్చిన శోధన ఎంత? తట్టుకోగలిగినంత జ్వరం, దగ్గగలిగినంత దగ్గు, ఇంకా ఇంకేమున్నాయా? తుమ్ములు అంట, కావలసినంత తుమ్ములు. ఇంకా ఒకవేళ ఒక ఆయన అంటాడు, వాసన తెలియకపోవడం కూడా మంచిదే పాస్టర్. ఎందుకు అంటేనేమో ఇలాంటప్పుడు మనం ఏ పని చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి ఉంటాడు అనుకో, వాసన తెలియకపోవడం మంచిది అంటే కదా. కొన్ని వాడితో నిజం అనుకోదు, కానీ తాలింపు వాసన కూడా తెలియలేని పరిస్థితి. ఎంత ఘోరం అంటే తాలింపు పెడుతుంటే తాలింపు పెడుతున్నారా? నా దగ్గర ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ నాకేం లేదు పాస్టర్, నాకు కరోనా లేదు పాస్టర్ అంటే నేను కరెక్ట్ మంచిదే కదా, కానీ ఏంటంటే కొద్దిగా వాసన మాత్రం తెలియట్లేదు. అది ఎందుకలా అవుతుందో తెలియలేదు. ముందే చెక్ చేసుకున్న వాళ్ళు కరోనా వచ్చింది. చూడండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అంటే ఏది కరోనా దాని సింప్టమ్స్ ఏంటి అన్ని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు దేవుడు చూపెడతారు మనకి ఎన్ని ఉన్నాయి తట్టుకోగలిగినంత కదా. ఇది వచ్చి చూసుకుంటూ చెక్ చేద్దాం, కరోనా వచ్చేసినారు. చూడండి, జనానికి చెక్ చేసుకున్న దేవుడు దేవని నేనే చెక్కి వెళ్ళలేదమ్మా. అమ్మ నేనే అందరికి చెక్ చేయదు, నేనే
అందరూ చెక్ చేస్తాం, మీరు ఫస్ట్ మీకు చేయాలి, నాకేం బాధలేదమ్మా, అన్ని బాగుంది. ఎందుకు వెళ్ళలేదంటే మనకి లేదు కాదు, చూడండి డాక్టర్ రిపోర్ట్స్ ఏమైనా కానీ మనకి దేవుడి రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక బాధ కష్టం వచ్చేటప్పుడు మనం దేవుడికి దగ్గర అవ్వాలి. కానీ లోకంలో రిపోర్ట్ చూడండి, సాధారణ రకరకాల రిపోర్ట్ ఇస్తారు. అవన్నీ ఎలా ఉంటాయంటే మనం కృంగదీసే శోధన దినమందు, మనం శ్రమ దినమందు నీవు ఇంక పడిపోతే ఇంకేముంది, ఏంటంటే ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఏదైనా నీకు చెప్తాను నీ పని అనకూడదు. కానీ ఈ మధ్య అంటే మరొక సందర్భం చూసి నేను చాలా బాధపడ్డాను. ఇదే కరోనా కాలంలో ఇంచుమించు ఒక 100 మంది కంటే ఎక్కువ పాస్టర్స్ టపా 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 ఒక్కొక్క వికెట్ పడిపోతున్నారు. ఈ వాట్సాప్లో తిరగేస్తే ఒకటి చచ్చిపోయాడు, ఎక్కడ కాల్ వచ్చి చూడిపోయినట్టు వాళ్ళు చూపించి ఈ మనిషి అమ్మ అరగట్లవా అయితే ఉంది వెరైటీ చూపెడతారని చెప్పి ప్రతి ఫోటో చూపెడతాయి. ఇంక చాలా ఆపడ్డాను దాన్ని ఎంతగా చూస్తాం. అందులో ఒక తెలివి ఏం చేశాడు, అన్ని ఫోటోలు ఒక దగ్గర వేశాడు. వేసి ఎంతమంది సేవకులు చనిపోతున్నారు, ఇది శ్రమల కాలం ఏమో అన్నాడు. మొన్న పాస్టర్కి ఎలా ఉంటుంది, అమ్మ ఆయన ఇదేట్రా బాబు చచ్చిపోతారు, ఎందుకు మన పరిస్థితి. ఎందుకంటే కొంతమంది అంట కరాడు దేశం వెళ్ళేటప్పుడు వెహికల్ చూడడానికి పంపిస్తే ఈ పెద్ద వెహికల్ చూసి వచ్చి వీళ్ళు ఉన్న వాళ్ళు గుండెలు అలసిపోయినట్టు చేస్తారు. అంటే ఏది ఆ తెచ్చిన కబురు ఎలా ఉందంటే, అమ్మ బాబు మన వల్ల కాదు, మనం కూడా చచ్చిపోతామేమో, అంత భయం వచ్చే కబుర్లు కూడా కొన్ని వాట్సాప్లో వచ్చాయి. ఏదేమైనా మనము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు, అంటే దాన్ని దాటి వెళ్ళనీయడు, ముందుగానే వాళ్ళు ఆపేస్తాడు. హల్లెలూయా. తెలియాలి మనకు ప్రజల తాలూకు కష్టం తెలియకపోతే మనం వాళ్ళ గురించి ప్రార్థించలేము. హల్లెలూయా. ఏమైనా అర్థమైందమ్మా? ఎంతన్నా కష్టం ఏంటని మనకు తెలియకపోదు. నిజంగా దేవుడు మనకి ఏది రాకుండా వచ్చాడు అనుకుందాం, మనం వాళ్ళందరినీ ఎక్కడిస్తామేమో, వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియదు, వాళ్ళ బాధ ఏంటో తెలియదు, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో తెలియదు, వాళ్ళ కష్టం ఏంటో తెలియదు. నేను ఇంక ఈ కరువు కాలంలో మనం చూసిన కొన్ని సందర్భాలు స్టార్టింగ్ లో అయితే మొత్తం లాక్డౌన్ అన్నారు. మొత్తం లాక్డౌన్ అయిపోతే పాపం ఎంతో మంది సేవకులు అనుకోదు, కానీ దేవుని సేవకులు పాపం చిన్న చర్చలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అదే చిన్న చర్చ, అదే పెద్ద చర్చ కాదనుకోండి. అయినా చిన్న చర్చలు అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాలు బాధలు అవన్నీ చూసేటప్పుడు ఏంటి ప్రభావికి ఎంతకాలం ఆయన, ఎందుకంటే వాళ్ళకు అది కట్టుకోలేదు పాపం, చూస్తే ఇన్కమ్ లేదు, ఎలా చర్చ రన్ చేయాలో తెలియలేదు, ఎవరింటికి వెళ్ళాలి కావదు, ఎవరికి వచ్చి ఏమి తెచ్చి కూడా ఇవ్వలేదు. ఒకసారి వాట్సాప్లో నేను పెట్టాను, ఒక టీచర్ గారు ఇలాగ కరోనా కాలంలో స్కూల్స్ అన్నీ ఆగిపోయాయి, మాకు శాలరీ లేవు, మేము ఎలా బతకాలి, మా ఇంటికి మేము ఎలాగా రెంట్ కట్టుకోవాలి. ఆ టీచర్ గారు మాట్లాడేటప్పుడు నిజమే కదా, స్కూల్ టీచర్స్ కూడా బాధపడుతున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ వాళ్ళకి శాలరీలు ఎవరైనా వాళ్ళు ఉన్నారు కొన్ని స్కూల్స్, మరి వాళ్ళు బతికారు. సపోజ్ ఆ ఒక మనిషి పనిచేస్తే కుటుంబం ఎలా నడుస్తుంది. అలాగే దైవ సేవకులు ఎంతో మంది అలాగే ఎక్కడో నాకు ఉండిపోయిన పరిస్థితి. ఆ టైంలో మరి వాళ్ళ బాధలన్నీ చూసేటప్పుడు నిజంగా దేవుడు మన చర్చ ద్వారా కూడా కొంత సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే నర్సింపట్నం చర్చిలో కూడా మరి ఎవరు మన పార్వతీ చిరంజీవి గారు వాళ్ళు కూడా అక్కడ సేవకులు కొంత సహాయం చేశారు. ఆ విధంగా దేవుడు కృప చూపించాడు. చాలా మంది అంటే పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా నిజంగా పేద సేవకులు కూడా హెల్ప్ చేసి సహాయం చేయడానికి చాలా మంది ఎలాగైపోయారంటే మాకే లేదు, మేము ఎక్కడ ఇస్తామన్న పరిస్థితి. ఎవరికి ఉన్నా లేకపోయినా చూడండి, కరువు కాలంలో దేవుడు మనల్ని కొన్ని సందర్భాలు పరిశీలిస్తుంటాడు. మనం చేయగలమా చేయలేమా, రకరకాల శోధనలో అనేకమైన టెస్టులు ఉంటాయి. మరి మన వల్ల అయింది, మన సంఘం వల్ల అయింది, మనం దేవుడు చేయడానికి కృప చూపించాడు. హల్లెలూయా. అలాగా చాలా మంది కూడా నిలబడ్డారు, వాళ్ళు కూడా సంతోషించారు. అలాగా ఇంకా కొన్ని పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు కూడా సహాయం చేశారు. చాలా మంది భోజనాలు అందించే వాళ్ళు ఉన్నారు. అన్యులతో సహా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని అందించారు. చాలా మంది అయితే వ్యాన్లో రోజు భోజనాలు పెట్టుకుని మేము జూలీ కోసం కేజీహెచ్కి వెళ్ళేటప్పుడు రోజు వ్యాన్లు వస్తుంటే వాళ్ళు జూలీ కోసం కాదు, పిల్లల కోసం కేజీహెచ్కి వెళ్ళినప్పుడు అక్కడ రోజు వ్యాన్లు తీసుకొచ్చి సప్లై చేస్తూనే ఉండేవారు. అన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు, క్రైస్తవులు మాత్రమే కాదు.
ఎందుకంటే చూడండి, ఒక మానవ దృక్పథం మనకు ఒక సహాయం చేసుకోవాలనేది. ఇందాక కీర్తన చెప్పిన మాట మనకు చాలా బాధ అనిపించింది కదా. పాపం కూతురు ఏమో ఎక్కడ చిక్కడిపోయింది, ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. కూతురు ఏమో నేను వెళ్ళిపోతాను ఇంటికి అన్నది. నేను వెళ్ళావా తిరిగి రాకాలని చూడు. ఎందుకంటే నువ్వు వెళ్ళి కరోనాను మోసుకురా. ఆ ఊరు నిండా ఆల్రెడీ వాట్సాప్లో వచ్చి అక్కడ ఏదో మేళ ఏదో పెట్టి మొత్తం అందరికి వచ్చింది, గ్రూప్లో వచ్చేసింది. నువ్వు వెళ్ళావంటే నువ్వు రాక అక్కడ ఉండిపో, కరోనా అయిపోయినంత కంటే వెళ్ళరా తెలియలేదు, ఉండాలని తెలియలేదు, రాలేదు. రవి జూనియర్ ఆయనేమో నువ్వు ఇంటి వెళ్ళావంటే నువ్వు అక్కడ ఉండిపోతుంది. పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎవరు ఎటు కదిలే పరిస్థితి లేదు, ఎటు కదిలినా కష్టమే, బాధే. చూడండి, అలాంటి ఘోరమైన పరిస్థితిలో మనం కూడా కొంత శ్రమ అనిపించాం, కొంత బాధ అనిపించాం. ఇతరుల కష్టం మనం అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఒకరి కోసం మనం ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఆ కష్టం కొంత ఎంతో తెలియాలి, లేకపోతే మనం ప్రార్థన చేయలేము. అందుకంటే కదా మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని అందువల్ల కొద్దిగా అలా అందరికీ ఒక టచ్ అన్నమాట. ఏ టచ్ ఇది? కరోనా టచ్. ఏ టచ్ అది? ఇది జరిగింది. ఇంకా అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కలుగజేయండి. ఏ మార్గం అంట? శోధనతో కూడా తప్పించుకోవడం మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకంతే చిక్కడపోయిన మీకు అవకాశం లేదు అని ఎప్పుడు క్రైస్తవుడు చేతులెత్తేకూడదు. మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. చూడండి, 4 పక్కల మొత్తం డోర్లు క్లోజ్ అయిపోతే కదా, భూమిలో ఉన్న మనుషులు ఏమో, లోకానుసారమైన మనుషులు ఏమనుకుంటారంటే అంతా మేము రౌండ్ కట్టేసాం, ఈ చుట్టూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఇంక నువ్వు గోటికి వెళ్ళక తప్పదు. కానీ దేవుడు బిడ్డలు ఆలోచించేది కిందను కాదు, అన్ని పక్కల కవర్ అయిపోయినా అక్కడ ఒక ద్వారం ఖాళీ ఉంటుందంట. హల్లెలూయా. మనం పైకి చూస్తే తప్పించుకున్న మార్గము కూడా ఆయన దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు తన బిడ్డలు విడిచిపెట్టేవాడుగా, ఏ పరిస్థితి అయినా కాదు, ఎంత ఘోరమైన పరిస్థితే కాదు. అందరితో పాటు మనం కూడా కాస్త కూస్తూ శ్రమలు అనిపించినప్పటికీ మనకు తప్పించుకున్న మార్గము దేవుడు పెట్టాడు. లోకములో వారు తమ సొంత ప్రయత్నాలు చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు డబ్బుందని డబ్బు నమ్ముకుంటా. మనం చూస్తాం, ఇటలీలో అయితే వాళ్ళు ఉన్న డబ్బులన్నీ రోడ్లు కట్టడానికి పారేసుకున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు? మా డబ్బు మాకేం చేయలేదు, ఏమీ కలుగు చేయలేదు, ఇంకెందుకు డబ్బు తీసి రోడ్ల మీద పారేశారు. అమెరికాలో ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప మనుషులు, కాకపోతే వండుకునే స్థితి అనేది లేదు కదా. వాళ్ళకి ఏంటంటే ఉదయం వెళ్ళినట్టే అంతే, రెడీమేడ్ పిజ్జా ఏదో దొరుకుతుంది, కొనుక్కొని తినేయడమే. ఇద్దరు భార్య భర్తలు డ్యూటీకి వెళ్ళిపోతారు, పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు, వాళ్ళకి అక్కడ క్యాంటీన్. ఇంటికి వచ్చినప్పుడు మనుషులు మొక్క తెచ్చుకుని ఇంట్లో తినేస్తారు, పడుకుంటారు. సడన్లీ లాక్డౌన్ అనేటప్పటికి వాళ్ళకి ఏం లేదు, పొట్ల దొరకట్లేదు కదా, ఇంట్లో వండుకోవడానికి ఏమి స్టాఫ్ లేదు. మరి ఎలా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి? పాపం ఈ కిలోమీటర్ లెక్కలో వాళ్ళు ఎవరు గవర్నమెంట్ మాకు సాయం చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి. చూడండి, ప్రతి ఒక్కరికి ఘోరమైన పరిస్థితి లోకంలో. ఇవాళ మనం ఇంత జరిగినప్పటికీ క్షేమంగా ఉన్నామంటే ఇది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకున్న మార్గము దేవుడు కలుగు చేస్తాడు కదా. ఒకప్పుడు లోతు ఆదికాండంలో మనం చూస్తే, లోతు విషయానికి వస్తే 19వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఆదికాండం 19:20. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోలేము. చెప్పినప్పుడు నీవు చెప్పిన ఈ ఊరు నేను నాశనము చేయను. హల్లెలూయా. చూడండి, ఇది సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది. పారిపోవడానికి అంత దూరం నేను పరిగెట్టలేదు, చిన్న ఊరు దగ్గర పక్క వెళ్ళిపోతాను నేను అని అంటే, సరే అయితే నీ కోసం ఆ ఊరు నేను విడిచిపెడతాను, నీ కొరకు ఆ ఊరు నేను కాపాడుతాను, నువ్వు వెళ్ళి తప్పించుకుని వెళ్ళి తల్లాల్చుకోవాలి. ఇవాళ మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రభా తండ్రి వెళ్ళి మందులు వాడుతున్నాడు ఆయన, నువ్వే నా దిక్కంటే ఆ మందులు నీ కోసం దేవుడి దానిలో మందు పెట్టి దేవుడు నీ కోసం ఆ మందుల ద్వారా నిన్ను స్వస్థపరిచే ఒక విధానం. నువ్వు వెన్నీళ్ళు పెట్టుకుంటావు, లేకపోతే కషాయం తాగుతావు, నీకు ఆ టైంలో నీకు ఏ ఆలోచన వచ్చిందో, ప్రభా ఇది చేస్తున్నాడు ఆయన, నేను కృతజ్ఞతాస్తులు చెల్లించి తింటున్నాను, మరి నువ్వే నా దిక్కులు ఆయన అంటే ఆ చిన్న దాని ద్వారా నీకు గొప్ప అద్భుతం చేసే దేవుడు అంతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఒకే ట్రీట్మెంట్ తీసుకోలేదు, రకాల ట్రీట్మెంట్ ఎవరు నచ్చిందా చేసుకోండి. డాక్టర్లు సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా రకరకాల మనుషులు పెట్టి చేసి కూడా మనుషులు చనిపోతున్నారు.
మనకి ఆ రెండు దేవుడు ప్రభు ఎవరు తీసుకొని అంటున్నారు, నువ్వే నా సాయం చేయంటే తప్పించుకునే మార్గము దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథం 124:7 తప్పించుకోవడం గురించి మరొక మాట చెప్తున్నాడు, దాన్ని కూడా చూద్దాం. 124:7 కీర్తనలు. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్రుని నుండి తప్పించుకొని ఉన్నది. ఎక్కడి నుంచి తప్పించుకున్నట్టు? పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము నిజంగా బ్రతికొస్తామో లేదు అని ఒక ప్రశ్న. ఆ మధ్య కాలంలో టీవీలో మరికొన్ని సెన్సర్స్ అంటే లెక్కలు చూసిన వాళ్ళు వాళ్ళేం చెప్పారంటే ప్రతి ఇంటికి ఒక ఇద్దరు పోతారండి. ఎలాగంట వాళ్ళ రిపోర్ట్లు ఏంటి, మొత్తానికి అందరికీ వస్తుంది, ఇంటికి ఒక ఇద్దరు పోతారండి లెక్క ప్రకారం. ఆ ఇద్దరు మేమేనేమో ఎలా ఉంటుంది చెప్తే, ఇంట్లో మేము ముసలి కదా మేము ముందు వెళ్ళిపోతాను. ఈ లోపల చిన్నపిల్లలు ఆడికే డైలీ మేము ఎవరొస్తుంది ఏమంటాం. ఈ లోపల 30 సంవత్సరాలు ఒకటి పోతే నాకు ఎవరొస్తులు కూడా పోతున్నారు. అయితే ఎవరైనా కావచ్చా? డౌట్లు ఎలా ఉంటాయంటే ఎవరైనా పోవచ్చు అన్న పరిస్థితి. వాస్తవానికి కరోనాతో ఏజ్తో సంబంధం, కరోనాకి ఏజ్కి ఎవరికైనా ఏమైనా రావచ్చు. మరి కొంతమంది చెప్పారు నా ఇలా కాస్త వస్తూ జబ్బులు ఉంటే వాళ్ళు పోతారని. జబ్బులు లేని కూడా పోయిన చరిత్ర మనం చూస్తాం చాలా మంది. ఎందుకు అంటే ఒక ఆయన ఏ అలవాటు లేదని శుభ్రంగా వచ్చాడు, అంతే అయిపోయింది. ఇలాగ ఎంతో మంది పోయారు. కానీ పక్షి తప్పించుకున్నట్లు దేవుడు మనల్ని ఏం చేశారంట, వేటకాని ఊరి నుంచి ఎక్కడి నుంచి తప్పించాడు? వేటకాని ఊరి నుండి టైం చాలు కదా, పోయి మాస్టర్ గారు పాటించారండి. చూడండి, దేవుడు తన భక్తుల పట్ల ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాం. ఏది నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఎవరు నమ్ముకుంటాం? దేవుడిని నమ్ముకున్నాం. అతను కూడా చూడండి, సొంతంగా గోడలో ఒక చిన్న ఊరు పరిగెడతాను అన్నాడు. సరే నీ మాట చెప్పునే నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ ఊరు నేను తప్పిస్తాను. హల్లెలూయా. ఇవాళ మనం కూడా ఒక గ్లాస్ నీళ్ళు అడుగుని ప్రభువుకు ప్రార్థన చేసుకుని నేను తాగుతున్నాడు ఆయన, మరి నువ్వే ఆ వేడిలు మరి మందుగా చేసుకో, అబ్బాయి దేవుడు స్తోత్రం, నీ వేడిలే నీకు మందు. అదే కొన్ని కషాయం తాగుతాను అన్ని కలిపి, ఓకే దేవుడు స్తోత్రం, నీకు అదే మందు. నేను ఆవిరి పడతాను, ఓకే మంచిది, నీకు అదే మందు. లేదా నేను ఏదో టాబ్లెట్ వేసుకుంటాను ప్రభు, ఓకే నీకు అదే మందు. నువ్వు ఏది పట్టుకున్నావో దేవుడు దాన్ని ఆశీర్వదించి నీకు దాని నుంచి ఉపశమనం కలిగించాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడు, దేవుడు తన భక్తుల పట్ల శ్రద్ధ తీసుకుంటాడు కదా. మనకి పేతురు గ్రంథంలో ఒక మాట చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనల నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. దేవుడు ఏంటంట, తప్పులు చేసే వారందరినీ తీర్పు దినం వరకు వాళ్ళని శిక్షించి బంధించి కావలిలో ఉంచడానికి ఆయన సమర్థుడు. అదే సమయంలో భక్తులను శోధనలో నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ నిజంగా దేవుడి వల్ల ఆ భక్తి ఉంటే మనకి ఏ బాధ అక్కర్లే కదా. ఇవాళ దేవుడు మనం నమ్ముకుంటే చాలు అనకూడదు. కానీ ఈ మధ్యలో అంటే బాగా ధ్యానించేటప్పుడు వాలంటీర్ల సేవ నిజంగా ఒక గొప్ప సేవ కదా. అనకూడదు. కానీ ఎంతో మంది సేవకులు దేవుడి సేవకులు వాళ్ళు కాకుండా వాళ్ళు నేను చూశాను. దేవుడి సేవకులు సేవ చేయవలసిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో లాక్డౌన్ అయిపోయిన వాళ్ళు, మరి కొంతమంది ఇక్కడ ఉంటే అందరూ పిలిచేస్తారని చెప్పి ఊరు ఖాళీ చేసి ఇంకో దగ్గరికి ఎందుకంటే నేను లేదమ్మా ఊళ్ళో ఉన్నాను అని చెప్పి తప్పించుకోవడానికి అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నేను చూస్తాను. ఎక్కడ మీరు పాస్టర్ గారికి కదా ఒక అడిగితే ఆయన లేదండి ఊరు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నాడు. ఏది ఉంటే పిలిచేస్తారు కదా, రండి పాస్టర్ గారు మా ఒంట్లో కాలేజీ అవచ్చింది ఎక్కడ ఎంత ఏదంటుకు పొందో. కానీ వాలంటీర్స్ నిజంగా దేవుడు తప్పదు. గవర్నమెంట్ కొద్దిగా ప్రెషర్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళాలి. నర్సులు చేయవలసిన పని, డాక్టర్లు చేయవలసిన పని అన్నీ పోయి హోమ్ క్వారంటైన్ పెట్టేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మందులు అందించి సేవలో ఇది కూడా ఒక భాగంగా చూడండి. ఇతరులు సేవ చేయడం చాలా వేరైన కార్యం కదా. మరి మన దాంట్లో ఒక వాలంటీర్ ఉండడం గ్రేట్. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వాళ్ళు ముందుకు వెళ్ళి ఎంతో సేవ చేస్తారు. మరొక ప్రత్యేకమైన సేవ ఏంటంటే
చచ్చిపోయిన పెట్టులు కొట్టడం, హల్లెలూయా, చచ్చిపోయిన పెట్టులు కొట్టడం క్రైస్తవులే. ఆ మధ్యకాలంలో మీరు నమ్మరు కానీ ఒకప్పుడైతే ఏదో రెండు మూడు పెట్లు కొడితే నెలకు 1, 2 అన్నట్లుండేది. ఈ 2 నెలలు పోయి ఒక రోజుకే 10 పెట్లు. ఎలా ఉంటుంది పరిస్థితి? కేపురాలు కూడేది, ఈ పెట్లు కొట్లు నాకు తప్పవా, ఎంతవరకు ఈ బాధ, అమ్మా నువ్వు ఇంకా కంగారు పడకు, ఈ దేవుని సేవ ఏది అంతే కదా. తగిన రీతిని సమాధి చేయబడాలంటే అక్కడ పెట్టి కావాలి, పెట్టి కావాలంటే కొట్టుకోడు కావాలి, కొట్టుకోడు కావాలంటే ఆయన చేసుకోవడం కావాలి, సాటి అయిన సహాయం కదా. అది చూడండి, పనిలో కలిగి చేసుకోవాలంటే చాలా ఓడుకుంటారు కదా. ఎంతో మంది నిజంగా అనకూడదు కానీ క్రైస్తవులే చనిపోతున్న పరిస్థితి. మరి వాళ్ళకి సకాలంలో పెట్లు అందించడానికి, అవన్నీ మోసుకురావడానికి మరి తొట్ట అప్పారావు గారి ఫ్యామిలీ వాళ్ళు ఎంత సేవ చేశారో వాళ్ళు కూడా మనం మర్చిపోలేము. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి చూస్తాడు కనుక వాళ్ళ కష్టాలు కొన్ని అర్థం చేసుకోగలిగిన పరిస్థితి. మరొకటి ఏంటంటే ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళు కూడా కష్టాలు కూడా బయటికి వెళ్ళక తప్పదు కొంతమంది. ఎందుకంటే ఇల్లు గడవదు, ఆటోలు ఎవరెక్కుతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అన్ని మోసుకుని ఇంటికి వస్తే మరి అదే బండిలో పిల్లలు ఎక్కుతారు. మరి ఆ కుటుంబాలు ఎలాగో క్షేమం ఉంటాయా ఉండవా? మనం చూడండి, బయటికి వెళ్ళి రావడం అంటే అది ఈజీ కాదు కదా. బయటికి వెళ్ళి వచ్చామంటే ఎవరు కొట్టుకుంటుందో ఏం జరుగుతుందో అన్నంత. ఎందుకంటే మనం చెప్పుకోవాలి, యెషయా గ్రంథం 24లో 2వ వచనం చూస్తే యాజకులు కలిగినట్లు ప్రజలకు కలుగును, అప్పిచ్చే వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకునే వారికి కలుగును. అందరికీ ఒకలాగే జరుగుతుందంట, అందరికీ వస్తుంది. కానీ దేవుని బిడ్డలు తప్పించుకునే మార్గము దేవుడు మనతో ఉంచాడు. హల్లెలూయా. అది కాకుండా భక్తులు శోధనలను తప్పించుటకును ఆయన సమర్థుడు. హల్లెలూయా. మరి ఇలాంటప్పుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను విడిపిస్తాడు అని నమ్మకం కలిగి ఉండడమే ఈవేళ మన భక్తి. హల్లెలూయా. భక్తి అంటే ఏంటమ్మా? భక్తి అంటే ఏంటి? సంవత్సరానికి కోసం వాగ్దానం చేయడం, అది మంచిదే. కానీ ఇక మీద ప్రాబ్లం వచ్చేటప్పుడు దేవుడు నన్ను తప్పిస్తాడు. ఒక ఆయన అంటాడు, గాలిలో దేనిపెట్టి అలా కూర్చుని అవుతుంది పాస్టర్ గారు, గాలిలో దేనిపెట్టి నువ్వు అంటే వెళ్తే లోపల అందరూ చేస్తారు, అది అందరూ చేస్తారు. దేపు పెట్టినా సరే ఆరిపోకుండా ఉండడమే దేవుడు కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగా గాలిలో దేపడుతుంది అంటే దేవుడు అంటావా అంటే అర్థమైతే దేవుడు నమ్మకం లేని మాట. నేనేమంటున్నాను, దేవుడి మీద నీకు నమ్మకం ఉందంటే నువ్వు గాలిలో దేనిపెట్టి నువ్వు కూర్చున్నా అది ఆగకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా కరోనా టైమే కానీ ఇంకేమైనా కానీ తెగులు కానీ కట్టు కానీ ఏది వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మడమే ఇది భక్తి. హల్లెలూయా. హల్లెలూయా. నష్టమైన దేవుడికి ప్రభావం ఉంచినా పౌలు అంటాడు కదా, బ్రతుకుంటే క్రీస్తే చావైతే. ఆ మాట ఎప్పుడన్నాడంటే వెనకాల ఖడ్గము తగ్గుతుంది, ఆయన పట్టి జైల్లో వేసే పరిస్థితి, ఎలా చంపాలా. అప్పుడు అంటాడు బతుకుంటే క్రీస్తు కోసం, చావైనా నాకు రాదు, దేవుడితో వెళ్తా నాకేం బాధలేదు, బ్రతుకున్నారా మీ అందరికి సేవ చేస్తాను, లేదనుకో దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోతుంది. దేవుడు స్తోత్రం. ఇలాగే మనం ఏం చేసుకోవాలంటే మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. హల్లెలూయా. చూడండి, వాళ్ళకి ఎప్పుడైనా విశ్వాసం చాలేదనుకోండి, అమ్మ ఏమని ప్రార్థన చేయాలి? శిష్యులు చేసుకుంటే కూర్చోండి, ప్రభా మా విశ్వాసాన్ని ఏం చేయి, పెంపొందింపు చేయి, అభివృద్ధి పరచు, బలపరచు. మనం కూడా అడగాలి కదా, మన నమ్మిక తప్పిపోకూడనట్లు. చూడండి, లూకాసు సువార్త మాట అంటాడు 22:32 వస్తుంది, చదవండి. లూకాసు సువార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. హల్లెలూయా. ఇవాళ మన నమ్మిక తప్పిపోకుండా ఎవరు వేడుకుంటున్నారు? ఎవరు వేడుకుంటున్నారమ్మా? దేవుడు ఆయనే మన కోసం మొదలుపెడుతున్నాడు కదా. హల్లెలూయా. మనం ఆయన మీద భారం, నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి. హల్లెలూయా. మన భారం దేవుడు పెట్టాలా? అప్పుడు ఆయన మన పక్షంలో విజ్ఞాపనం చేసే ఆత్మ, విజ్ఞాపనం చేసే ప్రభువు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నీ కొరకు వేడుకుంటుంది. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. నేను కూడా స్టార్టింగ్ ఏడుపులో తీసుకెళ్ళిపోతాం, ఎవరు ఉంచుతావా ఇష్టం కదా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని ఇంకా అంతే దేవుడు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నాకు.
నీకేం అవ్వదు, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రాణాలు నేను గ్యారెంటీ. ఇంకా అంత ధైర్యం వచ్చేసింది. ఇంకా ఆయన పరిస్థితి ఇంకా అందరూ ధైర్యపరచు. చూడు, నువ్వు ధైర్యపడిన తర్వాత అందరూ ధైర్యపరచు. నీ మనసు తిరిగిన తర్వాత ముందు మనకే డౌట్ వస్తే మనం, కానీ మనం కంగారు పడిపోతాం. కంగారు పడవలసిన అవసరం లేదు. దేవుడు వాక్యాన్ని పట్టుకుంటే మనం ముందుకు తప్పించుకునే మార్గం దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు కదా. ఒక సందర్భంలో పౌలు ఏమో బోట్లో ఉన్నాడు, ఎక్కడ సముద్రంలో మహాజోరుగా తుఫాన్లు వచ్చేస్తాయి. వస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తనతో పాటు మరి కొంతమంది ఉన్నారు ఖైదీలు. అప్పుడు రాత్రి గంట దోతం చెప్తున్నాడు, నీకేమవ్వదు, ఒక తలెట్టు కూడా ఏ ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటాను అని దేవుడు చెప్పాడు. ఈ కబురు విన్న వెంటనే పౌలు వచ్చి వాళ్ళందరితో చెప్తాడు, ఎవరికి ఏమీ కాదు, అందరూ ధైర్యంగా ఉండండి. అక్కడ చూస్తే నిజంగా పరిస్థితులు మారిపోయే, ఒక పక్క పనులు జరుగుతూనే ఉన్నాయి. పాపం బరువంతా తీసి ఆ పెళ్లికి అంతా పారేశారు. ఆ తినడానికి ఏమీ లేదు, 14 రోజులు బట్టి గొడవలు తినలేదంట. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో చూడండి, పౌలు అంటారు, మీకు ఏం జరగదు దేవుడు చెప్పాడు. నేను దర్శనం చూశాను, మీకు ఏంటి ఎవరికేం జరగదు, మీరు ధైర్యంగా ఫోన్ చేయండి అని చెబుతూనే చూడండి లాస్ట్కి అక్కడ ఓడ పగిలిపోయి మనుషులు చెక్కట్టుకొని ఒకసారి చూడ పుస్తకాలు 27:44 కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవనని ఆజ్ఞాపించండి. అంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? బోట్గా ఉందా? అక్కడ బోట్ ఎలాగైనా చిప్పలా శ్రేమంగా బయటకు వచ్చిందా? మొత్తం అంతా జరిగిపోయిన పరిస్థితి. కానీ ఇది అందరూ ఒకరు దీని చక్రం మీద వెళ్ళాలంట, ఒకరు ఎలా పోవాలంట, ఇలా అందరూ తప్పించుకొని గది చేరి దేవుడు భయపడుగాక. చూడండి, అక్కడ బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, తుఫాను మహా కఠోరంగా ఉంది. కానీ దేవుని వాగ్దానం తప్పిపోలేదు. గట్టిగా సరిగ్గా చెప్తామా? అందరూ క్షేమంగా బయటకు వస్తారు, ఎవ్వరూ ఏమైపోలేదంట. అందరూ ఏం చేసుకున్నారు? తప్పించుకొని దరి చేరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ మనం కూడా ఒక ఒడ్డుకు చేరేటట్లు మనం తప్పించే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన 125 కూడా వచనం, 125 3వ వచనం, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఇవాళ ఎవరో వచ్చి మనకి ఏదో చేసేటట్టు కాదు, కానీ దేవుడి కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఇంకా భక్తిహీనుల ద్వారా వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ మనం చేసుకోవడానికి ప్రయత్నించడం కాదు. కష్టాలు వచ్చేటప్పుడు, బాధలు వచ్చేటప్పుడు పూర్తిగా దేవుడి మీద ఉంటే దేవుడి కృప మనకి ఆయన నడిపించింది. దేవుడు హల్లెలూయా. సోదరు ఒకసారి చూడండి, జబ్బులు వచ్చి మనం వదలం, తుఫాను వచ్చి అక్కడ వదలలేదు. అలాగే జబ్బులు వచ్చి మనం వదలం, అది ఒకసారిగా వెంటనే రాజు చెప్పాడు కదా, ముందుకు పోయినట్టు వచ్చిందంటే మళ్ళీ వచ్చేస్తుంది. జబ్బులు పోయినట్టు ఉంటాయి, మళ్ళీ కనబడతాయి. మనం ఏమైపోకూడదు, కొరిగిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. లేదు, నా దేవుడు నన్ను వదలడు, ఎన్ని వచ్చినా సరే ఆయన నన్ను విడిచిపెట్టాడు అని మనం నమ్మాలి. కరుణ అంటారు, నేను అస్సలు తప్పించుకోవడం లేదు, నేను పట్టుకోవడం అన్నది అనుకో, చేసిపోతాం. నిర్గమ కాలంలో ఫరో రాజు కూడా ఏమన్నాడంట, 11వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఫరో ఏమన్నాడంట, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకొని. చూడండి, ఫరో చాలాసార్లు వెళ్ళని అన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే వెళ్ళడానికి అవకాశం కల్పించాడు, వాళ్ళ నుంచి విడిపించాడు, తప్పించాడు. అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుంది? పోనీగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరుగుదరేమో అంటే ఎక్కడైనా కొంచెం జబ్బులు, రోగాలు, తెగుళ్ళు ఇలాంటివి వస్తే జడిసిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోతారేమో. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. ఒక్కోసారి దేవుడు కష్టాలుగా దూరమైన మార్గంలోనే నడిపిస్తాడు. కొన్ని దగ్గర మార్గాలు షార్ట్ కట్లో మనకు కనబడతాయి. ఏంటంటే ప్రార్థన, నేను వెళ్ళి ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుంటూ అయిపోతుంది, ఎలా చేసుకుంటాను, రకరకాలు. కానీ దేవుడు మనం చూస్తాడు, మనం ఎలాగా కొన్ని పరిస్థితులు చూసి మనం తెలిసిపోతామేమో. అక్కడ ఫిలిష్తీయులు వచ్చారు, యుద్ధాలు రెడీ ఉన్నారు. అక్కడ నుంచి వెళ్తే ఏమైపోతుంది, వద్దు దేవుడు అటుపక్క వెళ్తే మళ్ళీ బాధపడతారు, వీళ్ళందరూ మారిపోతారేమో. కాస్త చుట్టూ తిరిగి వెళ్ళా పర్లేదు, కానీ క్షేమంగా తీసుకువెళ్ళాలి. ఇవాళ మనకు కూడా కొద్దిగా ఇంట్లోనే క్వారంటైన్, ఇంట్లోనే బాధలు, ఇంట్లోనే అయినా సరే చివరికి దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. అందరూ గట్టిగా చెప్తామా?
హల్లెలూయా. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు వల్ల వదలడు. హల్లెలూయా. ఏం చేయడు? కొన్నిసారి రాజు గురించి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చెప్తాను, ప్రార్థనలో కూడా ఒక మాట చెప్తాను. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోడు. నిన్ను సేవలు దేవుడు వాడుకోవడం మధ్యలో తీసేస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు పిలిపించాడు, ఏదో రోజు దేవుడు సేవలో వాడుకుంటాడు, నిలబెడతాడు. మధ్యలో కరోనా వచ్చింది మోసేస్తారంటే దేవుడు అనుకుంటాడు. దేవుడు చేస్తాడమ్మా వదలడు. నిన్ను గురించి దేవుడు కొన్ని ఆలోచన కలిగి ఉన్నాడు, కొంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, కొంత ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందువల్ల నిన్ను మధ్యలో తీశాడు. మనోహ భార్య ఏం చెప్పింది? అమ్మో యెహోవా దూతనే చూశాను, నేను చచ్చిపోతాను. యెహోవాను చూశాను, ఇక నేను చచ్చిపోతాను. డాబుగా నేను ఎవరు చచ్చిపోతాను కానీ దేవుడు నీకు చూపించడానికి చెప్పాడని కాదు, ఏదో చేయాలనుకుంటున్నాడు. నువ్వు సామాన్లు బతిపోతావు. హల్లెలూయా. ఆవిడగా జ్ఞానం ఉంది. హల్లెలూయా. ఇవాళ మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనల్ని మధ్యలో అర్థాంతరంగా తీసుకెళ్ళిపోయే దేవుడు కాదు, అప్పగించిన పని జరిగించే దేవుడు, మన తన యొక్క సేవలు వాడుకునే దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి 26 ఒక వచనం చూసుకుని మనం ఊహించుకుందాం. 29:11 చూడండి. ఒక వచనం ఏంటి పాస్టర్ గారు? అడగండి, చెప్పండి, వర్షం వస్తుంది. హల్లెలూయా. వారు నా నామమును బట్టి 29:11 ఇర్మియా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను. చూడు, దేవుడు మన గురించి ఉద్దేశించిన సంగతులు, మన వాళ్ళు ఏదో చేయాలనుకుంటాడు, ఏదో ప్లాన్ ఉందన్న దేవుడికి, అది నాకు తెలుసు. రాబో కాలమందు మీకు నిరీక్షణ అంటే ముందు ముందుకి ఇంకా ఇంకా పోవడానికి దేవుడు నిరీక్షణ కలుగునట్లుగా. ఇప్పుడు జరిగినవన్నీ సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. చూడండి, గమనించండి. మనకి ఏదో జరిగిపోయింది అనుకో, అమ్మ నాకు ఇలాగైపోయింది, అలాగైపోయింది, నాకు హాని జరిగిపోయింది, ఎక్కడ లేదు తప్పు జరిగిపోయింది. కొంతమంది స్టార్టింగ్ లో అయితే కరోనా వస్తే అది పెద్ద పాపాత్మ, కరోనా వచ్చింది, అమ్మ మనిషి కరోనా వచ్చిందంట, ఎంత పాపం చేసుకుంటా వచ్చి ఏం చేసుకుంటా వచ్చి ఉంటుంది. అందరూ అడ్డు ఉంటే అక్కడ వచ్చినంత ఇక్కడ పరిగెట్టారు. అమ్మా తర్వాత చూస్తే పక్క ఇంట్లో కరోనా, ఇంట్లో అమ్మ ఇంకెక్కడ పరిగెట్టడానికి లేదు. నాకు తెలిసిన ఒక సహోదరి ఇక్కడ కరోనా వచ్చిందని శ్రీకాకుళం పరిగెట్టింది, శ్రీకాకుళం వచ్చిందని రాజమండ్రి పరిగెట్టింది, అక్కడ వచ్చి ఇంకెక్కడ పరిగెడతావు, ఇంట్లో హాస్పిటల్లో లాక్డౌన్, ఎంత దూరం పరిగెడతావు, ఇది తప్పదు కదా, ఎక్కడ పరిగెడతావు. కరోనా తప్పుతుగా ఉంది. చివరికి దేవాశరణం కర్తాశరణం అంతే కదా. అదేదో ముందే ఏడొచ్చు కదా. ఏడు చాలా మందికి ఇలాగే ఇటు అటు అటు ఇటు మనం చూసుకొని ఉంటాం. కానీ పూర్తిగా చూడండి, దేవుడి మీద మనం ఆనుకుని ఉండాలి, దేవుడి కార్యాలు మనం గ్రహించాలి. అందుకే ఒక మాట చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం మొదలు చదివిన మాట 13 నుంచి చదివాం. 12వ వచనం చదవండి. తాను నిలుచున్నాడని తలంచుకున్నవాడు పడకూడదు. ఎలా చూసుకోవాలంట? తాను నిలుచున్నాడని చూసుకున్నవాడు నాకంతా బాగుంది, దేవుడి స్తోత్రం అని అనుకోవడం కాదు. పడిపోకుండా చూసుకో, జాగ్రత్త పడు. ఎందుకు? ఆయనకు వచ్చింది, ఇంటికి వచ్చింది, నాకు వచ్చేదేమో తెలిసిపోవడం కాదు. చూడండి, పడ్డం పడకపోవడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం పడిపోకుండా చూసుకో. ఎన్ని వచ్చినా సరే తప్పించే దేవుడు మనని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా వస్తున్నారని చెప్తాము. అందువల్ల ఇక కరోనా అయిపోయింది కదా. మన పాస్టర్ గారు కొన్ని పాస్టర్ వచ్చింది బట్టి కరోనా రాజుల్లో పడుతుంది. పోయినసారి రాజు కూడా మాస్క్ వేసుకోవడం అన్నారు. ఇంకా కరోనా ఆయన కొన్ని పాస్టర్ గారు అంటారు, కరోనా ఇంకా పోలేదు కాబట్టి పాస్టర్లతో మాస్క్ వేసుకోండి. కరోనా ఇంకా పోలేదు, జాగ్రత్త, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదరాలి. అందువల్ల మాస్క్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. చూడండి, కరోనా ఉందా లేదో దాని సంగతి తర్వాత, కానీ విశ్వాసంలో పడిపోకుండా మనం ఏం చేసుకోవాలి? ఇంకా రోజు రోజుకి దేవుడు ప్రార్థనలో పెరుగుదాం, వాక్యంలో పెరుగుదాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. ప్రజలందరికీ వచ్చిన శోధనలాంటివి మనకి వచ్చాయి, కానీ ప్రత్యేకమైనది ఏమి కాదు. ఇది శోధనలో ఒక భాగం. అంటే శోధన వచ్చినప్పుడు అందులో కూడా ఒక
ద్వారం దేవుడు తెరుస్తాడు. ఇవాళ మనందరినీ తప్పించి దేవుడు క్షేమంగా ఉంచాడు. దేవుడు నామని మహిమ కలుగుగాక. అందువల్ల మనము తప్పించబడినట్లు ఇంకా చిక్కడిపోయిన వారిని తప్పించే బాధ్యత, వారి విశ్వాసాన్ని బలపరిచే బాధ్యత మనం స్థిరపడి ఇతరులు కూడా స్థిరపడతాం. దేవుడిలో పడిపోతాం. దేవుడు తానే మనం నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేసిన కూడా దేవుడు స్తుతించి మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు. రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అవును తండ్రి, మీ మీదే ఆనుకుని ఉన్నాము. మీ మీదే తండ్రి నమ్ముకుని ఉన్నాము తండ్రి. మనం సర్వమందరినీ క్షేమంగా ఉంచాలి. మనుషులకు కలిసి శోధన తప్ప మరి ఏది లేదు. ఇవన్నీ వాటన్నిటిని జయించడానికి కూడా మీరు ద్వారాలు తెరిచి మన క్షేమాన్ని ఇచ్చడానికి చూస్తున్నాం. ఇంకా మేము స్థిరపడి ఇంకా అనేక నమ్మకాలు మీరు బలపరిచినట్లు మనందరినీ బలపరచండి. మా విశ్వాసాన్ని పెంపొందింపజేయండి. నిన్న వాక్యాన్ని అందరూ హృదయాన్ని భద్రపరచమని ఈ నెలలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా సూచిస్తున్నాం. ఇంకా ఎవరైనా రాలేక బలహీనంగా ఉంటే ప్రభు యేసు నామములో వారికి కూడా స్వస్థత కలుగును గాక, తప్పించుకునే ద్వారం దొరుకును గాక, అందరూ రక్షించబడును గాక, ఎదుగు వచ్చిందరు గాక. మీరే సహాయం చేయండి నాయన. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని మీరే పరిపక్షమే నడిపించడం మహిమాగంతా మీరే పోతామని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.
ఆత్మదేవుడు అన్యుడి సహవాసం చేయవలసిన మనకు ఈ విధంగా దేవుడి సన్నిధి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి సకల ప్రజలు ఆయన యొక్క సన్నిధి సహాయం సమాధానం సహవాసం సదాకాలముతో నడిపించిన గాక ఆమె కరుగాక వారికి రాష్ట్రంగా ఆమె ప్రభుత్వ వందనాలు